జగదంకరకందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే కదా యోగి కదా భోగి కదా నగ్న పిశాచవత్ దత్తాత్రేయో హరిః సాక్షాత్ ముక్తిప్రదాయకః వారణాసీపురస్నాహి కొల్హాపురజపాదరః మాహురీపురభిక్షాసీ సహ్యసాయి దిగంబరః. జగత్తు అనే మొక్కకు దుంప వంటివాడు ఆనందమూర్తి యోగీంద్రచంద్రుడు పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారములు. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నుడు అయి పిశాచంలా ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరిస్వరూపుడు, భోగమోక్షప్రదాయకుడు. వారు ప్రతిదినము వారణాసిలో స్నానం చేసి, కొల్హాపురంలో జపం చేసి, మాహురీపురంలో భిక్షతో భోజనం చేసి సహ్యపర్వతంపై దిగంబరుడే శయనిస్తాడు. భక్తి లేకుండి కానీ, మంచి భక్తి ఉండి కానీ, అన్యాలోచన లేకుండా స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలను తీరుస్తారు.